బంగ్లాదేశ్ క్రమక్రమంగా రాడికల్ ఇస్లామిస్ట్ శక్తుల చేతుల్లోకి వెళ్తోంది. ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడుతుందని షేక్ హసీనా నిషేధించిన జమాతే ఇస్లామీ సంస్థకు ప్రస్తుతం తాత్కాలిక ప్రభుత్వ ప్రధాన సలహాదారు మహమ్మద్ యూనస్ క్లీన్ చిట్ ఇచ్చాడు. అంతేకాదు, పాక్కు చెందిన ఉగ్ర సంస్థ లష్కర్ ఏ తోయిబా వ్యవస్థాపకుడు హఫీజ్ సయీద్ సన్నిహితుడు ఇలాహీ జహీర్ బంగ్లాదేశ్ పర్యటనకు వెళ్లాడు. ఆయనతో పాటు పలువురు ఉగ్రవాదులు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే గతంలో హెఫాజత్ ఏ ఇస్లాం సంస్థ నాయకుడు మమునుల్ హక్ అతడి గ్రూప్ సభ్యులతో కలిసి మహమ్మద్ యూనస్ భేటీ అయ్యాడు. ఇంతకీ బంగ్లాదేశ్కి ఉగ్రవాదులు ఎందుకు వెళ్తున్నారు? పాకిస్తాన్ నుంచి యూనస్ సర్కార్ ఉగ్రవాదులను తెచ్చుకుంటోందా? అసలు వాళ్ళ ప్లాన్ ఏంటి? ఈ పరిణామాలను భారత్ ఎలా చూస్తోంది? క్రమక్రమంగా ఇస్లామిస్ట్ శక్తుల చేతుల్లోకి బంగ్లాదేశ్ పర్యటనకు పాకిస్తాన్ ఉగ్రవాదులు. సున్నితమైన సరిహద్దు ప్రాంతాల్లో ముష్కరులు. బంగ్లాదేశ్ తాత్కాలిక సారథిగా మహమ్మద్ యూనస్ అధికారం చేపట్టిన నాటి నుంచి భారత్తో దౌత్య సంబంధాలు ఒత్తిడికి గురవుతున్నాయి. ఈ క్రమంలోనే బంగ్లాదేశ్ పాకిస్తాన్ దగ్గరవుతున్నాయి. ఈ నేపథ్యంలో పాక్కు చెందిన ఉగ్ర సంస్థ లష్కర్ ఏ తోయిబా వ్యవస్థాపకుడు హఫీజ్ సయీద్ సన్నిహితుడు ఇలాహీ జహీర్ బంగ్లాదేశ్ పర్యటనకు వెళ్లాడు. ఆయనతో పాటు పలువురు ఉగ్రవాదులు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. జహీర్ అక్టోబర్ 25న ఢాకాకు చేరుకున్నాడని, నాటి నుంచి భారత్ సరిహద్దులో ఉన్న బంగ్లాలోని పలు ప్రాంతాలను సందర్శించినట్లు తెలుస్తోంది. భారత్తో ఆనుకుని ఉన్న సున్నితమైన సరిహద్దు ప్రాంతాల్లో తిరుగుతూ స్థానిక తీవ్రవాద గ్రూపులతో సమావేశమవుతూ విద్వేషపూరిత ప్రసంగాలు చేస్తున్నాడు. భారత ఈశాన్య రాష్ట్రాల్లో అస్థిరత సృష్టించేందుకు జరుగుతోన్న పెద్ద కుట్రలో ఇది భాగమని భారత్ అనుమానాలు బలపడుతున్నాయి. మరో 12 రోజులు బంగ్లాలోనే ఉండనున్న హఫీజ్ సయీద్ సన్నిహితుడు నవంబర్ 6, 7 తేదీల్లో రాజ్షాహీలో జరిగే భారీ ఇస్లామీ సమావేశంలో పాల్గొననున్నట్లు తెలుస్తోంది. బంగ్లాదేశ్లో యూనస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక జహీర్ ఆ దేశ పర్యటనకు వెళ్లడం ఇది రెండోసారి. ఫిబ్రవరి 2025లో అతడు వారం రోజులకు పైగా బంగ్లాదేశ్లో పర్యటించాడు. దీంతో 26/11 ముంబై ఉగ్రదాడులకు ప్రధాన సూత్రధారైన హఫీజ్ సయీద్ బంగ్లాలో తన ప్రభావాన్ని వేగంగా విస్తరిస్తున్నట్లు తెలుస్తోంది. అంతేకాదు, పాకిస్తాన్కు చెందిన మర్కజీ జమియాత్ అహ్ల్-ఏ హదీత్ ప్రధాన కార్యదర్శి అయిన జహీర్ ఈ నెల 25న బంగ్లాదేశ్ రాజధాని ఢాకాకు చేరుకున్నాడు. గత 2 రోజులుగా రాజ్షాహీ, చపైనవాబ్ గంజ్ వంటి భారత సరిహద్దు జిల్లాల్లో పర్యటించాడు. ఈ వారం రంగ్పూర్కు కూడా వెళ్లనున్నాడు. చపై నవాబ్ జంగ్లో జరిగిన ఓ కార్యక్రమంలో జహీర్ మాట్లాడాడు. రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశాడు. ఇస్లాం కోసం ప్రాణత్యాగానికి సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చాడు. తమ పిల్లలను కూడా త్యాగం చేయడానికి సిద్ధపడాలని అన్నాడు. లౌకిక ఉదారవాద శక్తులను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలని చెప్పాడు. పాకిస్తాన్ నుంచి బంగ్లాదేశ్ వరకు ముస్లింలంతా ఏకమై లౌకికవాదులకు వ్యతిరేకంగా పోరాడాలని పిలుపునిచ్చాడు. అలాగే కశ్మీర్ అంశాన్ని ప్రస్తావిస్తూ కశ్మీరీల స్వేచ్ఛను అణిచివేస్తున్నారని, భారత్ కశ్మీర్లో ఇస్లాం వ్యతిరేక చట్టాలు, దమనకాండకు వ్యతిరేకంగా పాకిస్తాన్ గట్టిగా గళం విప్పాలని అన్నాడు. అల్లా దయతో కశ్మీర్ పాకిస్తాన్లో భాగమయ్యే రోజు వస్తుందని వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. జూలై 2016లో ఢాకాలోని ఓ బేకరీపై ఉగ్రదాడి జరిగింది. ఆ దాడి అనంతరం ఉగ్రవాదుల్లో ఒకరు మాట్లాడుతూ యూట్యూబ్ ఛానల్ ద్వారా జకీర్ చేసిన బోధనలకు తాను ప్రభావితమయ్యానని చెప్పినట్లు అధికారులు తెలిపారు. ఆ సమయంలో భారత్లో ఉన్న జకీర్ అరెస్టు భయంతో మలేషియాకు పారిపోయి తలదాచుకున్నాడు. దీంతో మనీ లాండరింగ్, విద్వేష ప్రసంగాల ఆరోపణల కేసులో భారత్ జకీర్ను వాంటెడ్గా ప్రకటించింది. అనంతరం మతపరమైన బోధనలు చేసి అతడికి చెందిన పీస్ టీవీని బంగ్లా మాజీ ప్రధాని షేక్ హసీనా నిషేధించారు. అటువంటి వ్యక్తికి యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వం అధికారికంగా స్వాగతం పలుకుతుండడం బంగ్లా నేతల వైఖరిలో వచ్చిన స్పష్టమైన మార్పును సూచిస్తోంది. గతేడాది జకీర్ పాకిస్తాన్లో కూడా పర్యటించాడు. పాక్ ప్రధాని షహబాజ్ షరీఫ్ కూడా ఇదే విధంగా ఆయనకు స్వాగతం పలికాడు. ఆ పర్యటనలో భాగంగా జకీర్ నిషేధిత ఉగ్ర సంస్థలకు చెందిన పలువురు సభ్యులను కూడా కలిసినట్లు నిఘా వర్గాలు వెల్లడించాయి. పాకిస్తాన్ జనరల్ షంషాద్ మీర్జా కూడా తాజాగా బంగ్లాదేశ్ పర్యటనకు వెళ్లాడు. భారత్లో మనీ లాండరింగ్, ఇతర నేరాలకు పాల్పడి విదేశాలకు పారిపోయిన వివాదాస్పద మత బోధకుడు జకీర్ నాయక్ సైతం బంగ్లాకు వెళ్లనున్నట్లు తెలుస్తోంది. పాక్ జనరల్కు యూనస్ ఆర్ట్ ఆఫ్ ట్రయంఫ్ పేరిట ఉన్నటువంటి పుస్తకాన్ని బహూకరించాడు. ఆ బుక్ కవర్ పేజీపై భారత్కు చెందిన 7 ఈశాన్య రాష్ట్రాలు బంగ్లాదేశ్లో ఉన్నట్లు చూపిస్తున్న వక్రీకరించిన మ్యాప్ను చిత్రీకరించారు. ఈ విధంగా భారత వ్యతిరేక శక్తులన్నీ బంగ్లాలో ఒక్కచోటుకు చేరుతుండడంతో ఈశాన్య భారత్పై వీరేదైనా కుట్ర పన్నుతున్నారా అనే నిఘా వర్గాలు అనుమానం వ్యక్తం చేస్తున్నాయి. ఈ పరిణామాలను భారత భద్రతా బలగాలు సునిశితంగా పరిశీలిస్తున్నాయి.
ఈ నేపథ్యంలోనే ఢాకా నుంచి పాకిస్తాన్ కు డైరెక్ట్ సముద్ర మార్గాన్ని బంగ్లాదేశ్ తాత్కాలిక సర్ది యూనస్ ఓపెన్ చేశాడు. అంటే పాకిస్తాన్ మిలిటరీ అధికారులు సింపుల్ గా ఢాకా వెళ్లొచ్చు. అలాగే ఈ రెండు దేశాల మధ్య పరోక్ష వాణిజ్యం కొనసాగుతుంది. అంతేకాదు ఇప్పుడు నేరుగా విమాన సర్వీసులను కూడా నడిపేందుకు ఇరు దేశాలు యోచిస్తున్నాయి. అలాగే వాణిజ్య అడ్డంకులను కూడా ఇరు దేశాలు తొలగిస్తున్నాయి. గతంలో పాకిస్తాన్ నుంచి వచ్చే ప్రతి వస్తువును భౌతికంగా తనిఖీలు చేసేవారు. ఇప్పుడు ఆ నియమాన్ని ఢాకా తొలగించింది. మరోవైపు పాకిస్తాన్ ప్రధాని యూనస్ ఇప్పటివరకు 3 సార్లు కలిశాడు. చివరిగా గత నెలలో న్యూయార్క్ లో పాక్ ప్రధానితో యూనస్ సమావేశమయ్యాడు. త్వరలో ఇస్లామాబాద్ లో పర్యటించాల్సిందిగా యూనస్ కు షరీఫ్ ఆహ్వానం అందించాడు. 2024 ఆగస్టులో షేక్ హసీనా ప్రభుత్వం కూలిపోయిన తర్వాత బంగ్లాదేశ్ లో తీవ్రవాద నెట్వర్క్లకు అవకాశాలు పెరిగాయని విశ్లేషకులు భావిస్తున్నారు. గతంలో హసీనా ప్రభుత్వం ఉగ్రవాద కార్యకలాపాలను కఠినంగా అణిచివేసింది. అయితే ప్రస్తుత యూనస్ మధ్యంతర పాలనలో ఉగ్రవాద సంస్థలు మళ్లీ క్రియాశీలం అవుతున్నాయనే ఆరోపణలు వినబడుతున్నాయి. జకీర్ పర్యటనకు బంగ్లాదేశ్ ప్రభుత్వం ఇంకా స్పందించలేదు. జకీర్ తన పర్యటనలో భాగంగా నవంబర్ 6-7 తేదీల్లో రాజ్షాహీలో జరిగే భారీ సలాఫీ సదస్సులో ప్రసంగించనున్నాడు. అతను నవంబర్ 8న పాకిస్తాన్ కు తిరిగి వెళతాడు. హఫీజ్ సయీద్ తో పాటు పరారీలో ఉన్న భారతీయ మత ప్రమోదకుడు జకీర్ నాయక్ తో కూడా జహీర్ కు సన్నిహిత సంబంధాలున్నాయి. వీళ్ళిద్దరూ 2024 అక్టోబర్లో పాకిస్తాన్ లో కలుసుకున్నారు. జహీర్ పర్యటన వెనుక భారత వ్యతిరేక కుట్ర దాగి ఉందని నిఘా వర్గాలు అనుమానిస్తున్నాయి. అయితే ఈ చర్యలన్నింటినీ భారత్ నిశ్చితంగా పరిశీలిస్తోంది. షేక్ హసీనా అధికారంలో ఉన్నప్పుడు బంగ్లాదేశ్ భారత్కు మిత్రదేశం. గతేడాది వరకు పాకిస్తాన్ను బంగ్లా దూరం పెట్టింది. కానీ యూనస్ అధికారంలోకి వచ్చిన తర్వాత పాకిస్తాన్ బంగ్లాదేశ్లు దగ్గర అవుతున్నాయి. బంగ్లా భారత్ను దూరం పెడుతోంది. ఈ క్రమంలోనే పాక్ బంగ్లా బంధం భారత్కు సవాల్గా మారుతోందని భారత రక్షణ స్టాఫ్ ఆఫ్ చీఫ్ జనరల్ అనిల్ చౌహాన్ ఆందోళన వ్యక్తం చేశారు.